హాయ్. హాయ్. మీ పేరు? శశాంక్. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్తారా? చెప్తా. పనసపండు చివర్లో ఉంటుంది, ఉడత మధ్యలో ఉంటుంది, ఏంటది? పనసపండు చివర్లో ఉంటుంది, ఉడత మధ్యలో ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్ వైపు చూస్తారా ఆన్సర్ కోసం? చెప్తారని చెప్పే ఫ్రెండ్సేనా? చెప్పే ఫ్రెండ్స్. అడగండి మరి. చెప్పురా. పనసపండు చివరి ఉంటావంట, అదేంది ఇంకోటి? ఉడత మధ్యలో ఉడతా. క్రొకడైల్. ఏం మాట్లాడుతున్నారా? టార్టాయిస్. క్రోకడైల్, టార్టాయిస్. ఎలా? మీరు దేని గురించి ఆడుతారా? యానిమల్ గురించి. అయ్యో, వీడి దుంప దగ్గర వీడెక్కడ దొరికాడు రా బాబు? నేను క్వశ్చన్ ఏం అడిగా అసలు? పనసపండు చివరిలో ఉంటుంది, ఉడత మధ్యలో ఉంటుంది. టార్టాయిస్ ఎందుకు వచ్చింది నీకు మధ్యలో? దాని మీద అది ఉంటుంది కదా, షీల్డ్, అట్లా అనుకున్నా. మరి ఫ్రూట్ ఎందుకు వచ్చింది? ఏంది పనసపండు ఫ్రూట్? ఏమో మరి, మీరు అన్ని సాంసం చెప్తారా అట్లా. కొట్టేనంటే మొహం పట్టు అయిపోద్ది. సగం సగం క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా. పనసపండు చివర్లో ఉంటుంది, ఉడత మధ్యలో ఉంటుంది. పనసపండు చివరి. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. అంటే మీరు జీనియస్ అయితే చెప్పేస్తారు. మీరు జీనియస్ అనుకుంటున్నారా? దానిమ్మ పండు. అసలు క్వశ్చన్ లో దానిమ్మ పండు ఎక్కడ ఉంది మీకు? అంటే పండు అన్నారు కదా, అట్లా చెప్తున్నా. అంటే మీకు ఇష్టమా అది? లే, ఇష్టం లేదు. మరి ఎందుకు అది చెప్పారు? ఆన్సర్ అని అనుకున్నా. థింక్ చేయండి. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. కరెక్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. పనసపండు చివరి ఉడత. పనసపండు ఉడుత. ఆన్సర్ చెప్పేటట్టు క్లూ ఇచ్చా, చెప్పనా మరి? చెప్పేసి. డు, పనసపండు డు, ఉడుత డు, మిడిల్లో డూ ఉందిగా, అది పనసపండుకి లాస్ట్ లో ఉంది, ఉడుతకు మధ్యలో ఉంది. ఓ అమ్మా, వీడెవడండి బాబు? ఓకే సరే. ఎలాంటి టైంలో టెన్షన్ పడుతూ ఉంటారు, లేదంటే భయపడుతూ ఉంటారు? టెన్షన్ భయం మనకేం లేవు. ఏం లేవు. ఇప్పుడు టెన్షన్ పడుతున్నట్టు లేవు క్వశ్చన్స్ అడుగుతుంటే. అది మీరు ఎట్లయినా అడిగే క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేకపోతే దానికి ఎందుకు టెన్షన్? ఎలాగా ఆన్సర్ రాదనా? ఆన్సర్ రాదు. లేదంటే ఏదో ఒక ఆన్సర్ చెప్పొచ్చు నచ్చిందనా? నచ్చింది ఏదో ఒకటి చెప్తే ఇంకా ఫన్నీ ఎందుకు అవుతుంది? మరి ఏమవుతుంది? సీరియస్ అవుతుందా? సీరియస్. సరే చెప్పండి. ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు, లేదంటే భయపడుతూ ఉంటారు? టెన్షన్ అయితే ఇంట్లో దొరుకుతున్నప్పుడు అయితే టెన్షన్ పడుతుంది. ఇంట్లో వాళ్ళు తిడుతున్నప్పుడు ఎలాంటి విషయాలు తిడుతూ ఉంటారు? తిడుతున్నప్పుడు కాదు, నేను అంటే ఇట్లా ఏదైనా బంక్ కొట్టి అప్పుడు దొరికిపోతాం చూడు, అప్పుడు టెన్షన్ పడతాం. అలా చేశారా మరి? బంక్ కొట్టారా? చాలా సార్లు. అబ్బా, ఎప్పుడు చేసే పనే అలా అంటారా? లేకపోతే ఇప్పుడు చేసే పని అది. కాలేజ్ నడుస్తుంది, కాలేజ్ నడుస్తుంటే బంక్ కొట్టి వచ్చారు. బా, ఎక్కడికి తిరగడానికా? పీవీఆర్ ఓని. పీవీఆర్ పోవడం ఏంటి? మూవీకి వెళ్తారా? బా, వజ్రాలు, వైడూర్యాలు, డైమండ్స్. అదే అదే. ఇంకా ఎలాంటి టైంలో టెన్షన్ పడుతుంటారు? మరి సార్ ఏమైనా అంటారు, భయం ఉండదా మళ్ళీ కాలేజ్కి వెళ్తే? వాళ్ళు సార్ లైట్, వాళ్ళతో మనకేం పని లేదు, తిడతారు మా అయితే. ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేస్తాం కదా పేరెంట్స్, ఇలా వదిలేయడం అంతే. పేరెంట్స్ నెంబర్స్ బ్లాక్ చేశారా? అంటే ఫోన్ పోదు కదా, అట్లా అట్లా బ్లాక్ చేసేస్తాం. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంకా ఇంకా టెన్షన్ పిల్లకి తెలుస్తున్నప్పుడు టెన్షన్ పడతాం. ఏంటి? ఒక పిల్లని పెట్టుకొని వేరే పిల్లని కలవడానికి పోయినప్పుడు టెన్షన్. అవునా? ఇప్పుడు ఇంటరా? ఏంటి? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, అప్పుడే పిల్ల. 10th క్లాస్ నుంచి. ఇవన్నీ మామూలే. కంట్రోల్. 2 years అవుతుందా? లవ్ కాదు, జస్ట్ అట్రాక్షన్. జస్ట్ అట్రాక్షన్ అంతే. అంటే చూస్తారా, మాట్లాడతారు అంతే. ఎవరికి ఇంకా చెప్పుకోలే ఐ లవ్ యూ చెప్పుకోలే. ఎందుకు? వేస్ట్ ఆఫ్ టైం. ఐ లవ్ యూ. అబ్బా, మరి ఎందుకు అలా చూడాలి? అమ్మాయి ఏమనుకుంటది? మీరు చెప్పేదాకా మనం చెప్పొద్దు అంతే, మనం అది ఫిక్స్ అయ్యి. ఎందుకు అమ్మాయిలు చెప్తారా? అబ్బాయిలే కదా చెప్పేది. నా దాంట్లో అమ్మాయిలు చెప్పాలి. కర్మరా బాబు. అబ్బా, ఆ అమ్మాయి ఎప్పటికీ చెప్పకపోతే లైట్ తీసుకుంటా, వేరే అమ్మాయి కదా.
అబ్బాయిలు అనిపించుకున్నారుగా మరి ఆ? అంటే మీరు ఎందుకు ఆ అమ్మాయి ఇష్టమైనా చెప్పట్లేదు? అంటే వాళ్ళే చెప్పాలి ఫస్ట్, మనం చెప్పొద్దు. వాళ్ళు ఎప్పటికీ చెప్పకపోతే అదే చెప్పినా లైట్ తీసుకుంటాం. లైట్ తీసుకుంటారు. అంటే ఆ అమ్మాయి అంత ఇష్టం ఉందేమో. వదిలేసాలి, వేరే అమ్మాయి మీద ఇష్టం పెంచుకోవాలి. గొప్పడు అంట కెమెరామెన్ అంటున్నాడు. ఇంకా భయపడతారు, ఎలాంటి టైంలో భయపడతారు? అంతే, ఇంక ఈ రెండు భయపడమే ఉంటుంది. అంతే, ఇంకెప్పుడు భయపడరు అసలు. అంతేనా? అంతే. సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. డైలాగ్ చెప్పండి. డైలాగ్ ఏమినా నేను వినలే. మరి డీసెట్ ఇల్లు చూసారా? టిల్లు స్క్వేర్. అందులో డైలాగ్స్ చెప్పండి. డైలాగ్స్ నాకు రావంత పర్ఫెక్ట్గా. ఒక్కటి కూడా వినలేదా? ఏదో నీ షూ ఏదో ఉంటుందిగా. షూ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నీకెందుకు? ఆ షూ మనం ఓన్లీ హీరోని లైక్ చేయడానికనే పోతాం అంతే. ఆ డైలాగ్స్ అని మనకేం పర్వ. మరి మూవీలో హీరోని చూడడానికి వెళ్తారు, వాళ్ళు చెప్పే డైలాగ్ వినరా? లైట్ మా హీరోని ఒకటే చూడాలి. సరే, సాంగ్స్ వచ్చా మరి? అవేం మనకు ఆఫీసర్ లేవు. సరే, మీరు ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు క్రేజీ థింగ్స్ చేస్తారు కదా, ఏంటి ఆ క్రేజీ థింగ్స్ చెప్పండి. గెలుకుతాం వేరే వాళ్ళని. వేరే వాళ్ళని గెలుపుతారు, వాళ్ళు ఇచ్చి కొడితే ఏదైనా దాంతో కొట్టేదాకా ఛాన్స్ తీసుకురావాలి కదా మా ఫ్రెండ్స్. మరి గెలికితే కొట్టరా? గెలికేది మేమే, కొట్టేది మేమే. గెలికేది మీరే, కొట్టేది మీరే. అబ్బా, అంటే మా ఫ్రెండ్స్ నాకు జర ఎక్కువ సపోర్ట్ చేస్తారు. అందుకే గెలకడం కొట్టడం ఇవన్నీ. లీడరా? లీడర్ నేనని కాదు, మా ఫ్రెండ్షిప్ ఏం అట్లా లేదు. ఓడాడు సపరేటే. అచ్చా, ఓకే. ఇంకా క్రేజీ థింగ్స్ అంటే కాలేజ్లో మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు రావాలని, మస్తు గెలుపుతాడు వాడు. ఆడికి గెలికినప్పుడు జర క్రేజీ అనిపిస్తుంది. అంటే సార్ వాళ్ళని చాక్ పీస్ తీసుకొని కొట్టుడు చాలా చేస్తాడు. సార్నే కొడతారు చాక్ పీస్. అంటే ఆయనకు ముందర కొట్టాం. సార్ ఏదో బోర్డు మీద రాస్తూ ఉంటే వెనక నుంచి ఇలా విసిరి నేను కాదన్నట్టు ఉంటారు. అంతేనా? ఒకవేళ దొరికిపోతే బాండా? దొరికితే మేము దాన్ని మొత్తం మాటలు తప్పించేస్తాం. మేము కాదు అది అని కెమెరా చూపించండి, అది చూపించండి అంటాం. వాళ్ళు చూపారు లైట్. ఒకవేళ సార్ కొట్టినప్పుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఇట్లా దోమలు అంటాం కదా, అట్లా అంటాం. ఒకవేళ ఇప్పుడు మీరంటే ఇష్టం లేదనుకో గర్ల్స్ కి, ఎవరైనా సార్ ఈ అబ్బాయి కొట్టారు అని చెప్పి అంటే క్యాంపస్ సరే, మీకు నచ్చని అబ్బాయి అని అలా చెప్తే వానికి ర్యాంప్ పడిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత బ్యాండ్ ఉంటుంది తనకి అనుకుంటుంది. తర్వాత కంప్లైంట్ ఇస్తే సార్ కి మళ్ళీ ఉంటుంది. కొడుతూనే ఉంటా. రౌడీ అని ఏం కావాలి అట్లా. మీది ఎక్కడరా? ఎవరిది? మీది హైదరాబాద్. మాది ఎక్కడ? హైదరాబాద్ బోరబండ. అక్కడ వాళ్ళు అలా ఉంటుందా? అక్కడ వాళ్ళు కూడా అట్లా ఉంటారు. అంటే నా ఫ్రెండ్స్ బోరబండ, నేను బోరబండ, నాది ఇంద్రనగర్. మా ఫ్రెండ్స్ అంతా బోరబండ. ఓకే, మనం వాటర్ ఎందుకు తాగుతాం? దాహం వేస్తుంది. దాహం వేస్తే వాటర్ తాగాల? జ్యూస్ కూడా తాగవచ్చు. కానీ వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ తాగాల, వోడ్కా తాగాల? వోడ్కా వాటర్ కలుపుకొని తాగితే వేస్ట్, వోడ్కా స్ప్రైట్ కలుపుకొని తాగితే బెస్ట్. అయితే నువ్వు అలాగే తాగుతావేమో కదా, అందుకే కరెక్ట్ గా చెప్పు. స్ప్రైట్ అని. థమ్స్ అప్ వేసుకోదు, టేస్ట్ అలాగే అయిపోతుంది. మౌంటైన్ వేసుకొని సేమ్ కలర్ అన్నా? సేమ్ కలర్ కనిపించదు, వాటర్ అన్నట్టే ఉండాలి. అంటే థమ్స్ అప్ తాగినట్టే ఉంటది కదా ఒకవేళ కలర్ వేస్తే? థమ్స్ అప్ తాగినట్టు ఏముండవు. అంటే బయట వాళ్ళకి, చూసే వాళ్ళకి వీళ్ళు థమ్స్ అప్ తాగుతున్నారని. మనం ఎందుకు అంత వాటర్లో స్ప్రైట్లో ఓడకగలిగితే స్ప్రైట్. అంటే అలాంటి హ్యాబిట్స్ ఉన్నాయా? లేవు. ఈ ఒక్క విషయంలో మంచోళ్ళు, ఈ పిల్ల ఇవన్నిట్లో ఇంకా అంతే. సరే, ఈ రోజుల్లో ఫ్రెండ్ కి బెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఫ్రెండ్స్ కి బెస్ట్ బాయ్ కంటారా, గర్ల్స్ కంటారా? మీ ఇష్టం. బాయ్స్ అనుకుంటారా, గర్ల్స్ అట్లా అట్లా ఏముండదు. బెస్ట్ ఫ్రెండ్స్ అని అట్లా ఏముండదు, కానీ గర్ల్స్ కి ఉంటుంది బెస్ట్. అది అసలు బాయ్స్ లో బాయ్స్ ఏమనుకుంటారు, ఎలా పిలుచుకుంటారు? మామ, అరే, ఇంకా అలా డాడీ పేరు పెట్టి పిలుసు. వాళ్ళ డాడీ పేరా? అదొక సాటిస్ఫాక్షన్ అక్కడ డాడీ. అవునా? నేను ఎప్పుడూ వినలేదే. అంటే ఏంటి, ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, నువ్వు ఇంకొక అబ్బాయి, మీ
మీరు ఏమని పిలుస్తారు మీ ఫ్రెండ్ని? ఇప్పుడు వాళ్ళ డాడీ గారు సపోజ్ శ్రీనివాస్ అనుకోండి, అరే శ్రీను అని పిలుస్తున్నారు. అవునా? ఓ మై గాడ్. అప్పుడు ఆయనకు కాలుతుంది కాబట్టి ఎందుకు నా పేరే పిలువ అని అన్నా? అది చెప్తే మనం పిలవాలా? మీకు నచ్చిందే చేస్తారు కదా, అవతల చెప్పిన వాడు అస్సలు వినరా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.